హలో, వెల్కమ్ టు కుక్ విత్ తార. ఈరోజు ఉర్లగడ్డ చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ఉర్లగడ్డతో చట్నీ ఏంటి అని అనుకుంటున్నారా? ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. దీనికి మొదటగా ఉర్లగడ్డలు తీసుకొని ఉడికించుకోవాలి. ఇక్కడ నేను 3 ఉర్లగడ్డలు తీసుకున్నాను. ఈ ఉడికించిన ఉర్లగడ్డని బాగా స్మాష్ చేసుకోవాలి. ఇవి మరీ మెత్తగా కాకుండా కొంచెం అక్కడక్కడ చిన్న పీసెస్ ఉన్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు దీనిలో కొంచెంగా ఉప్పు, తగినంత ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దానిలో కొంచెంగా నూనె వేసి మొదటగా ధనియాలు వేసుకోవాలి. ఇక్కడ 3 ఉర్లగడ్డలకి 1.5 టీ స్పూను ధనియాలు సరిపోతుంది. తర్వాత ఒక 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, నువ్వులు 2 స్పూన్లు, పొట్టు మినపప్పు ఒక 2 స్పూన్లు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర కాడలు, ఏ చట్నీకైనా కొత్తిమీర కాడలు, కరివేపాకు వేసుకొని చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కరివేపాకు కొంచెం వేసి బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి, ఆరనివ్వాలి. తర్వాత అదే నూనెలో పచ్చిమిరపకాయలు కూడా వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ ఉప్పు, కారం మీకు తగినంత కావాల్సినంత తీసుకోండి. ఇవన్నీ మిక్సీలో వేసుకొని పచ్చి తెల్లగడ్డ, జీలకర్ర 1 టీ స్పూన్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇది మరీ మెత్తగా చేసుకోకూడదు, కొంచెం కరకరలాడుతూ ఉంటే బాగుంటుంది. తర్వాత ఇప్పుడు దీనికి తాలింపు వేసుకోవాలి. ఒక కడాయిలో నూనె వేసి ఆవాలు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, ఇంగువ, పసుపు, కరివేపాకు వేసి మనము పేస్ట్ చేసి పెట్టుకున్న, గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసి కలిపి, మనం ఉర్లగడ్డ కలిపి పెట్టుకున్నాం కదా, అది కూడా కలిపి తీసుకోవాలి. ఇది చపాతీ అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇక్కడ ఉప్పు, కారం అనేవి మీకు తగినంత కావలసినంతగా తీసుకోండి. ఎంతైనా హోమ్ మేడ్ ఈజ్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరికొత్త వంటకంతో తిప్పి కలుస్తాను. అంతవరకు బాయ్.